విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇక మనం దాన్ని ఏమి చేయలేమా మమ్మీ? ఎందుకు చేయలేం బేబీ? మరి ఏం చేద్దామో చెప్పు త్వరగా. పెళ్లి సంగతి వార్తల్లోకి ఎక్కింది కాబట్టి సైలెంట్ టార్చర్ చేసి సంధ్య తనంతట తానుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్టు చేద్దాం. అదంత తేలిగ్గా వెళ్తుందా? తేలిగ్గా వెళ్ళకపోతే స్ట్రాంగ్ డోస్ ఇద్దాం. ఏం చేస్తావో ఏమో. అది మాత్రం కోడలి హోదాలో ఈ ఇంట్లో ఉండటానికి వీలేదు. హలో, రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ సెక్షన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి గత వారం రోజులుగా స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ వాల్యూలో వచ్చిన ఫ్లక్చుయేషన్స్ గురించి ఫైల్ పుటప్ చేయమన్నాను. అది ఇంకా నా టేబుల్ మీదకి రాలేదు. ఎప్పుడు? ఐ సీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రస్తుతం రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆయువు పట్టు ఫారిన్ వెంచర్స్. రోజీ కొమ్ములు వంచాలంటే ముందుగా మనం వాటిని దెబ్బతీయాలి. ఐ మీన్ వాటిని మనకు వచ్చేట్టు చేసుకోవాలి. దాదాపు 20 ఏళ్లుగా కంటిన్యూ అవుతున్న మోనోపలి, దాన్ని దెబ్బతీయడం అంత సులభం కాదేమోనమ్మా. ప్రయత్నం మొదలెట్టాక కదా దీపక్, సులభమా కష్టమా అనేది తెలియదు. మీలో ఒకరు స్టేట్స్కి బయలుదేరుతున్నారు, ప్రిఫరబులీ రంగనాథం గారు. నేను అదే మాట చెప్పాలనుకుంటున్నాను మేడం. వెల్, మీరు అమెరికా వెళ్లే ప్రిపరేషన్లో ఉండండి. రంగనాథ గారు, మీరు ఆఫీస్ నుంచి బయలుదేరబోయే ముందు ఒకసారి నా ఛాంబర్కి రండి. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అలాగే మేడం. ఈసారి తప్పక సాయం చేయాల్సి ఉంటుందని చలసాని గారికి ఈమెయిల్ పంపానమ్మా. ఎవరు సాయం చేసినా చేయకపోయినా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయేది లేదు బాబు. మనకు అవసరం వచ్చినప్పుడే చలసానిగాని తలుచుకోవడం కూడా సరికాదేమో. ఆలోచించు. నో, మిస్టర్ చలసాని గారిది న్యూరలాజికల్ ప్రాబ్లం కాదని నేను ముందే చెప్పలేదు. యు ఆర్ రైట్ మిస్టర్ మాథూర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, పేషెంట్ ఏ కండిషన్లో ప్రెజెంట్ అయ్యాడో ఓసారి చూసి చెప్పండి. పేషెంట్ ఫిట్స్తో ప్రజెంట్ అయ్యాడు కాబట్టి న్యాచురల్గా న్యూరాలజిస్ట్కి రిఫర్ చేశాం. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ ఇది కిడ్నీ ప్రాబ్లం అయి ఉంటుందేమో. నో 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 టెస్ట్ చేయకుండా అలా ఎలా చెప్పగలరు? అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్దాం. ఓసారి టెస్ట్ చేస్తే ఆ డౌటు తీరిపోతుందిగా. డాక్టర్ కేశవ్,
చలసాని గారిని అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్లోకి తీసుకురండి. క్విక్. కమాన్, లెట్స్ మూవ్. డాక్టర్, సీ దిస్. మామూలుగా అయితే యూరియా కంటెంట్ 40 లోపల ఉండాలి. ఇక్కడ 200 పైనే ఉంది. క్రియాటినిన్ కంటెంట్ 1.5 లోపల ఉండాలి. ఇక్కడ 6.5 ఉంది. ఇర్రికవరబుల్ డ్యామేజ్ యూనో. ఇది కిడ్నీ ప్రాబ్లం అండి బాబు అంటే విన్నారు కాదు. ఇప్పుడు ఏమంటారు? ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చల్సాని. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎవరో వచ్చారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వారిని పంపించేశాను. ఏదైనా ముఖ్యమైన పనేమో? అమెరికాలో బతకడాన్ని మించిన పని వేరే ఉంటుందండి. మీ సిస్టర్ వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారేమోనని ట్రై చేశాం. వీకెండ్ స్పెండ్ చేయటం కోసమని పిల్లలతో సహా లాస్ వెగాస్ వెళ్ళారట. ఓ, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి మిస్టర్ చలసాని. మీ నుంచి దాచి మేం సాధించగలిగింది ఏదీ లేదు కాబట్టి, ఎలాంటి రియాలిటీనైనా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంది కాబట్టి వాస్తవం మీతో చెబుతున్నాను చలసాని గారు. ఇది విని మీరు నిరాశపడాల్సిన పని లేదు. కిడ్నీ ప్రాబ్లం. బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మీకిచ్చిన మందులు సరిగ్గా వేసుకోవడం లేదు కదూ మీరు. మనిషిని గురించిన నిజాలు యంత్రాలతో చెప్పిస్తున్నారన్నమాట. యంత్రాలు చెప్పిన నిజం ప్రకారం, మీ కొలీగ్స్, మీ సెక్రటరీ ఇచ్చిన సమాచారం ప్రకారం మీరు బీపీకి వాడవలసిన మందులు సక్రమంగా వాడలేదు. అది అయినో మీ బిజినెస్లో ఉండే టెన్షన్స్ మీకుంటాయి. మనం ఇంత బిజినెస్ చేసేది ఆనందంగా ఉండడానికే కదా. ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండడం అవసరం కదా. నిజమే డాక్టర్. నా పనుల ఒత్తిడిలో పడి నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాను. మీ అశ్రద్ధ కారణంగా మీలో రూపుదిద్దుకున్న వ్యాధి పేరు హైపర్టెన్సివ్ గ్లోమరులోస్క్లెరోసిస్. దీని కారణంగానే మీ 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్. డాక్టర్ చూడండి, మనం భయపడ్డం మొదలెడితే చిన్న దగ్గు జలుబు కూడా మనని భయపెడతాయి. ధైర్యంగా ఉండగలిగితే మృత్యు ముందు కూడా నిలబడి మనిషి తొడచరిచి సవాల్ చేయగలడు. కిడ్నీ మార్పిడి ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కానీ 50 ఏళ్ల వయసు దాటితే అసాధ్యమని చాలామంది అంటారు. అత్యంత ప్రమాదకరమని నేనంటాను. ప్రస్తుతం మీరు 60వ పడిలో పడ్డారు కాబట్టి కిడ్నీ మార్పిడి కుదరదు. మరి నాకు నలుగురిలా జీవించే అదృష్టం లేదంటారా డాక్టర్? అదిగో మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. బతకడానికి అవకాశం ఉన్న చోట చావు ఎలా పొంచి ఉంటుందో, చావు పొంచి ఉన్న చోట మనిషిని బతికించడానికి మార్గాలు కనుక్కుంది ఈ వైద్యరంగం. ఎస్, ఇప్పటికిప్పుడు మీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మిస్టర్ చల్సాని. మీరు ఎంచక్క మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీ బతుకు మీరు హాయిగా బతకొచ్చు. నన్ను ఓదార్చడం కోసం మీరిలా మాట్లాడుతున్నారు కదా డాక్టర్? నో మిస్టర్ చల్సాని, డయాలసిస్ ద్వారా మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏమన్నారు? హిమోడయాలసిస్ అంటే కిడ్నీకి బదులు ఒక యంత్రం సాయంతో మీ రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అన్నమాట. ప్రస్తుతం మీరున్న కండిషన్కి వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. వారానికి 2 సార్లు నా ఆయుష్ పొడిగింపబడుతూ ఉంటుందన్నమాట. నేను కోరుకున్న విధంగా నేను బతకడం కన్నా నాకు కావాల్సింది ఇంకేముంది డాక్టర్? యా, మీరు కోరుకున్న విధంగా మీరు బతకొచ్చు. కానీ ఎన్నాళ్ళు బతుకుతారో చెప్పలేం. ఎందుకంటే
రక్తాన్ని బయటికి తీసి తిరిగి మీ శరీరంలోకి పంపించేటప్పుడు ఏ కాంప్లికేషన్ అయినా డెవలప్ కావచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ముందు ముందు జాగ్రత్తగా మసులుకుంటే మంచిది. మహాజన ప్రవాహంలో ఒక మామూలు నీటి బుడగ ఏ క్షణంలోనైనా చిట్లిపోవచ్చు. అంతే కదా డాక్టర్? రారా బాబు అని దేవుడు పిలుస్తుంటే నేను రానోని మొండికేసి బతుకుతున్నాను కదా. ఇలాంటప్పుడు ఎలాంటి పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని నాకు తెలుసు డాక్టర్. రాత్రంతా ఆలోచించాను మమ్మీ. ఇప్పుడు గనక మనం టార్చర్ మొదలు పెడితే అది వెళ్ళి వినోద్కి చెప్పుకునే అవకాశాలున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కాబట్టి వినోద్ దాన్ని వెనకేసుకొచ్చి మనల్ని అపార్థం చేసుకుంటాడేమో. అది పాయింటే బేబీ. అందుకే ముందుగా మనం వినోద్ మనసు విరిచేయాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు సరిగ్గా చూడకపోతే చెప్పుకోవడానికి దానికి దాంతా తప్ప మరో దిక్కులేరు. ఆ ముసలాడు మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి నెమ్మదిగా టార్చర్ మొదలుపెట్టి దాన్ని ఇంట్లోంచి సాగనంపొచ్చు. అనుకోవడానికి బాగానే ఉంది, కానీ వినోద్ మనసు విరవడం ఎలా? మనసుండాలే గాని ఎన్నో ఐడియాలు. హాయ్ గ్రానీ. హాయ్ మామ్. ఏమిటి అలా ఉన్నారు? అబ్బే మాకేం కాలేదే. భార్య నుదిలి రావడానికి, ఐ మీన్ ఆమెను కాసేపు మర్చిపోయి మాతో మాట్లాడడానికి నీకింత టైం కావాల్సి వచ్చిందన్నమాట. ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను మమ్మీ. గ్రానీ, నువ్వు కూడా జాగ్రత్తగా వినాలి. నా పెళ్లి మీద మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. అది తెలిస్తే ఇలా ఎందుకు చేస్తావు వినోద్? విను గ్రానీ ప్లీజ్. నేను సంజయ్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ఎంతో ఇబ్బందికి గురయ్యారని నాకు తెలుసు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. మనతో సంబంధం కలుపుకోవాలనుకున్న వాళ్ళందరూ డిసప్పాయింట్ అయి దూరం అయ్యారు. సొసైటీలో మీ స్టేటస్ కొంత ఎఫెక్ట్ అయిన మాట నిజమే. ఇవన్నీ జరుగుతాయని నీకు ముందే తెలుసు కదా. అయినా వినోద్, నువ్వు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. మీ మనసులో కష్టం కలిగించినందుకు సారీ చెప్తున్నాను గ్రానీ. మమ్మీ నీకు కూడా. తప్పైందని సారీ చెప్పడం కాదు వినోద్, జరిగిన తప్పుని ఎలా దిద్దగలవో ఆలోచించు. నా పెళ్లి తప్పు అని అనుకుంటే కదా మమ్మీ దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేసేది. అంటే సంధ్య ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంటుందా? ఆడపిల్ల అత్తగారింట్లోనే కదా ఉండాలి. ఉండాలి, కరెక్టే అనుకో. నాకు తెలుసు మమ్మీ, సంజయ్ని మీరు కోడలుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి సంజయ్ చాలా మంచిది. మీరంటే తనకు చాలా గౌరవం. ఆమెను అసహించుకోవడం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తను సంతోషిస్తుంది. సంజయ్ సంతోషమే నా సంతోషం. ఐ థింక్ నా సంతోషమే మీ సంతోషం అనుకుంటాను. మేడం, నేను చాలాసేపటి నుంచి అబ్జర్వింగ్. మీరు ఒకటే పచారు డూయింగ్. దేనికోసం అంత డీప్ థింకింగ్? ఏం లేదులే బిడి. నో నో, దేర్ ఈజ్ సంథింగ్. ఏం లేదంటున్నానుగా. ఏమీ లేదని నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. పెద్దదానివి, నా గురించి ఈ ఇంటి గురించి అన్నీ తెలిసిన దానివి. నీ దగ్గర నాకు వేరే దాపరికాలే ఉంటాయి బీడి. దీప్తి పోతూ పోతూ సంజను నా చేతుల్లో పెట్టిపోయింది. జీవితంలో నేనెలాగూ పెళ్ళి అనే సౌభాగ్యానికి నోచుకోకపోయినా కనీసం సంధ్య పెళ్ళైనా ఘనంగా జరిపిద్దామనుకున్నాను. ఆ కోరికగానే ఉండిపోయి సంధ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది. పెళ్లికి మీరు దీపక్ బాబు అటెండ్ అయ్యారు కదా మేడం.
అటెండ్ అయ్యాను. ఆలయం ముందర ధ్వజస్తంభంలా ఉండిపోయానే తప్ప అచ్చట ముచ్చట పంచుకునే అవకాశమే లేకుండా పోయింది. జీవితంలో దేనికోసం ఆశపడకూడదేమో బేడి. అదేమిటి మేడం అలా అంటారు? జీవితం అనే నావని నడిపేది ఆశ అనే చుక్కాని అని మీరు ఎన్నోసార్లు నాతో అన్నారు. అది గమ్యం తెలిసిన నావ విషయంలో వర్తిస్తుందేమో కాని నాలాంటి వాళ్ళకి కాదు బేడి. చూసారా, ఎవ్వరూ తోడ్లేకపోయినా నేనున్నాను నీ తోడంటూ ఆ కన్నీటి చుక్క మీ కంట్లో ఎలా మెరుస్తోందో. ఇంకొకరు అయితే కన్నీటి తడి ఎండిపోయి కటిక రాచిప్పలా మారిపోయేవారు. మీరు కాబట్టి గుండెల్లో మంటను దాచుకుని గుట్టుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రతి ఎదురుచూపుకి ఒక పలకరింపు ఎదురుస్తుంది మేడం. సంజయ్ బేబీ మీద నాకు నమ్మకం ఉంది. తనక్కడ క్షేమంగా ఉండే ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? సంజయ్ బేబీ గురించి ఆలోచిస్తున్నారు మేడం. ఏమో అనుకున్నాను కానీ నా కోడలు చిచ్చర పిడుగు. నువ్వేం దిగులు పడకమ్మా. అబ్బే, నేనేం దిగులు పడ్డాలేదు. అది దిగులేనని మీరు నోయింగు, నేను నోయింగు. బేడి, మీరు దిగులు పడ్డం లేదని నేను ఇండైరెక్ట్ గా సపోర్టింగ్ మేడం, అంతే. హలో